నాగబాబును మళ్లీ లూప్ లైన్ లో పెట్టబోతున్నారా? టీడీపీ జనసేన సమన్వయ బాధ్యతలు ఆయనకేనా? జన సైనికులను కట్టడి చేసేందుకు చంద్రబాబు వ్యూహం పన్నారా? బిగ్ బ్రదర్, స్మాల్ బ్రదర్, ఇన్ బిట్వీన్ మిడిల్ బ్రదర్ అన్నట్లుగా ఉంటుంది నాగబాబు దుస్థితి. అటు చిరంజీవి మెగాస్టార్, ఇటు చిన్నాయన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్. మధ్యలో మనమేమిట్రా అని ఆలోచించుకుంటే నాగబాబుకు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. నిన్నటి ప్రజారాజ్యంలోనైనా ఇప్పటి జనసేనలోనైనా క్యాడర్ కు పెద్ద దిక్కు నాగబాబే. అయితే ఎన్నికల్లో గెలవకపోవడం నాగబాబుకు పెద్ద మైనస్. అనేక సార్లు పదవులు ఆయన ఊరించి ఊసురుమనిపించాయి. తాజాగా రాష్ట్ర మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబే స్వయంగా ప్రకటించి మరీ ఇంతవరకు కిమ్ అనడం లేదు. అజాత శత్రువుగా పేరు పొందిన నాగబాబు అభిమానుల్లో తీవ్ర నిరాశ ఎదురైనప్పటికీ వాళ్ళు సంయమనం పాటిస్తున్నారు. నిజానికి ఏదో ఒక చట్టసభలో కూర్చోవాలని నాగబాబుకు కోరిక కలిగి చాలా రోజులైంది. కాకపోతే టైం కలిసి రావడం లేదన్న బాధ ఆయన అభిమానుల్లో ఉంది. ఈసారి మాత్రం పక్కా అని చెప్పుకుంటున్నారు. చంద్రబాబే స్వయంగా నాగబాబు విషయంలో 2 ప్రతిపాదనలు చేసినట్లుగా అమరావతి వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఆయనకు ఈసారి ఎమ్మెల్సీ కాకుండా రాజ్యసభ సీటు ఇద్దామని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారట. ఇటీవలే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన స్థానాన్ని నాగబాబుకు ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని ఒకసారి బీజేపీ పెద్దలతో కూడా మాట్లాడాలని చంద్రబాబు చెప్పారట. తాను కూడా వారితో మాట్లాడి అడ్డు చెప్పకుండా చూస్తానని అన్నారట. ఇక రెండో ప్రతిపాదన ఏంటంటే సమన్వయ బాధ్యతలు. క్షేత్రస్థాయిలో కూటమిలో చిన్న చిన్న తగాదాలు చోటు చేసుకుంటున్నాయి. కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యే, ఎంపీల వరకు కూటమిలో సమన్వయం లోపిస్తోంది. దీంతో అధినేతలే కల్పించుకోవాల్సి వస్తుంది. చిన్న చిన్న సమస్యలకు కూడా జిల్లా స్థాయిలో పరిష్కారం లభించడం లేదు. ఇవి ఇలానే వదిలేస్తే చినికి గాలివానలా మారే ప్రమాదం ఉందని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ భయపడుతున్నట్లు చెప్తున్నారు. దీంతో కూటమిలో మరీ ముఖ్యంగా టీడీపీ, జనసేన మధ్య సమన్వయానికి ఒకరికి బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. అయితే ఈ పనిని ఇతర నేతలు కాకుండా అయితే లోకేష్ లేదంటే నాగబాబు చూడాలని ప్రతిపాదిస్తున్నారని తెలుస్తోంది. మంత్రిగా లోకేష్ కీలక బాధ్యతల్లో ఉన్నందున నాగబాబుకే సమన్వయ బాధ్యతలు అప్పగించి 2 పార్టీల మధ్య వారధిగా ఆయన సేవలు ఉపయోగించుకోవాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నాగబాబు నేతృత్వంలో ఒక కమిటీ వేసి దానికి ఆయన చైర్మన్ గా పెడితే అన్ని జిల్లాల్లో సమన్వయం సాధ్యమవుతుందని భావిస్తున్నారు. అప్పుడు జనసేన వైపు నుంచి కూడా క్షేత్రస్థాయిలో గీత దాటి అవకాశం ఉందని చంద్రబాబు వ్యూహంగా తెలుస్తోంది. పైగా మంత్రి పదవి కంటే సమన్వయ కమిటీ చైర్మన్ పదవి పెద్దదని ఒక టాక్ నడుస్తోంది. మరి అది కార్యరూపం ఎప్పుడో ఆలోచించాలి.